డీటెయిల్స్ చూస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు చేశారు. నందినగర్లోని కేసీఆర్ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు అనేది హైదరాబాద్లో ఇలాంటి క్షుద్ర పూజలు చేయటం ఎలా సాధ్యమైంది అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు చేశారు. నందినగర్లోని కేసీఆర్ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, హైదరాబాద్లో ఇలాంటి క్షుద్ర పూజలు చేయటం ఇలా సాధ్యమైంది అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, కేసీఆర్ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో అయితే క్షుద్ర పూజలు చేసినట్టు తెలుస్తోంది. అయితే జనరలీ మాజీ సీఎం కాబట్టి అక్కడ సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మరి వీళ్ళు ఎట్లా వెళ్లారు, దాని గురించి దర్యాప్తు చేస్తున్నారా? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? నందినగర్ లో కేసీఆర్ నివాసం ఇంటి పక్కన ఒక వివాదాస్పదమైన స్థలం ఉన్నది. ఆ స్థలంలో నిన్న రాత్రి క్షుద్ర పూజలు జరిగినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఈ వివాదాస్పదమైనటువంటి ఖాళీ స్థలంలో రాత్రి క్షుద్ర పూజలు కలకలం రేపే అని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే కేసీఆర్ ఇక్కడ నందినగర్ లో లేడు, తను ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఈ రోజు మెదక్ బహిరంగ సభకు కూడా వెళ్లాల్సి ఉన్నది. సో ఈ క్షుద్ర పూజలకు సంబంధించి ఇప్పటికే కేసీఆర్ నివాసానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అందరూ కూడా ఇదంతా కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా క్షుద్ర పూజ చూసుకున్నట్టయితే మాత్రం ప్రస్తుతం మనము ఇక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు చేశారు. నందినగర్లోని కేసీఆర్ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో అయితే క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు